కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. శుక్రవారం మేడే సందర్భంగా చిత్తూరు నగరపాలక సంస్థ కార్మికులు, అనుబంధ సంఘాల నాయకులతో ఎమ్మెల్యే కార్యాలయంలోని ప్రజాదర్బార్ సమావేశ మందిరంలో కార్మికులతో కేక్ కట్ చేయించి పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందన్నారు. కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పథకాలు ప్రవేశపెట్టి కార్మికులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. చిత్తూరు నగరంలో కార్మికులకు తాను అండగా ఉంటానని, వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్మికులు, నాయకులు, ముదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు త్యాగరాజులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత మొబైల్ ఎత్తున్నారు కిందికి వచ్చేపా కిందికి వచ్చేపట్టు మొబైల్ ఎత్తండి బా కొంచెం సైడ్ కోరుకుంటున్నాము. ఓకేనా? ఓకే. చప్పట్లు తడిపే ఇంకా ఘనంగా ఉంటుంది. చిత్తూరు కార్పెంటర్ అసోసియేషన్ తరఫున మా వంతు గిఫ్ట్ని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఐక్యత కార్మికుల ఓకే 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 సభ కనపడలేదు. రామనాథం పబ్లిక్ హెల్త్ వర్కర్, వినాయక ఎమ్మెల్యే గారు అడా కార్మికులందరి కోసము భోజన ఏర్పాట్లు చేయబడి ఉన్నది. దయచేసి కార్మికుల ఐక్యత. దేశ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాత్రమే అది ఒక కార్మికులకైనా, మాలాంటి కార్యకర్తలకైనా, ప్రజలకైనా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అంటే 1886లో మేడే అనేది అనౌన్స్ చేయడం జరిగిందంటే కార్మికుల కోసం ఒక రోజు కేటాయించాలి అని 1886లో మేడేగా ఈ రోజుని జరుపుకోవడం మనందరికీ ఆనవాయితీ అయిపోయింది. అయితే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అనేక మంది వృత్తులకి, కార్పెంటర్లకి వారికి కావాల్సిన విధమైన పనిముట్లు, ఎలక్ట్రీషియన్స్కి ఎలక్ట్రికల్, ప్లంబర్ పనిచేసే వాళ్ళకి ప్లంబింగ్ ఐటమ్స్, అలా అనేక రకాల వృత్తుల వారికి సామాన్లు ఇప్పించడం నా చేతుల మీదుగా గడిచిన 2 సంవత్సరాలు ఇచ్చినాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా విశ్వకర్మ దినోత్సవంగా ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. కాబట్టి మీ అందరి తరపున అటు కార్మికులు కాబట్టి మామూలుగానే నాకు మామూలు జనాలన్నా కష్టపడేవారన్నా విపరీతమైన అభిమానం.
నేను కూడా కష్టపడి పైకి వచ్చిన కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా సాధ్యమైనంత వరకు నా దగ్గరకు వచ్చి ఎవరు ఏది అడిగినా కూడా వారి కోసం నేను ఏదో ఒకటి చేయాలని తహతలాడుతూ ఉంటా. అలాగే కార్మికులు ఈరోజు మీకు చెప్తున్నా, ఖచ్చితంగా మీరు అడిగిన మీ సమస్యల్ని మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అసెంబ్లీలో దీనిపైన మాట్లాడి మన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీరు చెప్పినట్టు ఒక గురజాల జగన్మోహన్ అడిగితే పొద్దునకి ఏదో కలెక్టర్నో ఆర్టీఓనో ఎంఆర్ఓనో పట్టుకొని ఎక్కడో డీకేటీనో ఇంకోటో అలాట్మెంట్ చేసేస్తాడు. కానీ ఇది ఒకరి సమస్య కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరూ కార్మికులకి కార్పెంటర్ల యూనియన్ వాళ్ళు మాకే కాదు సార్, మీరు అందరికీ ముఖ్యమంత్రిని ఒప్పించి చేయగలుగుతారనే ఆ నమ్మకం ఉంది. చూసినావా, అది చాలా గొప్పది. ఆ గొప్పతనం కోసమైనా ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఒప్పించి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యూనియన్ కార్పెంటర్స్ వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా అసెంబ్లీలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ, అలాగే మన మున్సిపల్ ఈడ అనేక మంది కార్యకర్తలు కార్మికులు వచ్చి ఉండారు. మా మున్సిపాలిటీలో కూడా హెల్త్ డివిజన్కి సంబంధించి 500 మంది కార్యకర్తలు మన కార్మికులు పనిచేస్తున్నారు. వారందరికీ ప్రతి ఏడాది సోపులు, వాళ్ళకి ఆయిల్, వాళ్ళకి షూసు, బట్టలు, వాళ్ళ ఈపీఎఫ్ఓలు ఇంకా అనేక రకాలుగా మా మున్సిపాలిటీ నుండి వారికి ప్రోత్సాహం కల్పిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే పొద్దున మన ఇంటి ముందర చెత్త క్లీన్ కాదు, వాళ్ళు లేకపోతే మన ఊరు ఇంత పరిశుభ్రత ఉండదు. అలా ఏ ఒక కార్మికులు ఆ ఒక సంస్థలకి కష్టపడి పని చేస్తేనే ఆ సంస్థ బాగుపడుతుంది. అలాగే రాజకీయాలకు వస్తే మీరు ఎలాగైతే ఒక యూనియన్ ఎలక్ట్రికల్ కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, లేదా మోటార్ బైకులు కావచ్చు, అలాగే టైలర్ యూనియన్ అని చాలామంది యూనియన్లు వచ్చారు. అలాగే మేము కూడా ఈ భోజనం ఏర్పాటు చేస్తున్నాము. శ్రద్ధగా పోయి భోజనం చేసి హ్యాపీగా సేఫ్గా ప్రతి ఒక్కరూ తిరిగి బైకుల్లో మీ ఇంటికి పోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా దయచేసి కూర్చోండి.